ప్రార్థనకు నేను ఏమి ఇవ్వగలను చెప్పండి? ఏమిస్తే సరిపోద్ది? అందరికీ ఒకటే. కాబట్టి సంతోషంగా ఉండండి. ఈ ప్రేమ రాక వరకు ఉండాలి. ఏమా, మనందరము కలిసి రాకడలో ఎత్తబడాలి. ఎవ్వరము విడవబడకూడదు, కృంగిపోకూడదు. అది నా ఉద్దేశము. కాబట్టి ఏమో ప్రార్థించే మన దైవజనులు ఉన్నారు. అదే మనకు ఆదరణ. నిత్యము వారు దేవుని సన్నిధిలో ఉండి నా బిడ్డలను దీవించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను అని మనతో మాట్లాడేవారు. కాబట్టి గేటు దాటి లోపల అడుగుపెట్టిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారంట. అంతకంటే ఏం కావాలి? మన దైవజనులే మనల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే మీరు రావడం చాలా సంతోషమమ్మా, రండి లోపలికి అని వారి యొక్క ప్రేమను తెలియపరుస్తున్నారు. కనుక సంతోషముగా ఉందాం, దేవుని మహిమపడదాం, పరుద్దాం. అందరికీ మరి ఒకసారి మరణాత.